హాయ్ అండి, అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం 3వ వారం శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది. పొద్దున్నే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకొని రెడీ అయ్యాము. మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూడండి మా చిట్టి తల్లి ఎలా చూస్తుందో, ఎక్కడికో తీసుకెళ్తున్నారని చెప్పి. చూడండి ఎంత బుద్ధిగా కూర్చుందో, బండి మీద నన్ను అతుక్కుపోయింది. అసలు రోడ్డు అస్సలు బాగోలేదు. మేమైతే టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్. చూడండి రోడ్లు అసలు చాలా బాగోలేదు. ఎవరైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రోడ్లు అస్సలే బాగాలేవు. మేమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాము. చూడండి ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఇటు సైడు బాగోలేదు రోడ్లు అయితే. చూడండి మీరే, అసలు కొంచెం రోడ్డు బాగుంటే కొంచెం బాగోట్లేదు. జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా. చూడండి ఇక్కడ పచ్చటి పొలాలు, ఈ రోడ్డు అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. సాఫ్ట్గా అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ అనుకునేలోపు మళ్ళీ ఈ రోడ్డు అయితే వచ్చింది. బాగోలేదు. ఇక్కడ బ్యారేజ్ చూసారా? ఈ బ్యారేజ్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ పాటికి మీకు కొంచెం అర్థమై ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళామంటే ఒక పొలాల మధ్యలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. శ్రీ కొండాలమ్మ అమ్మవారి టెంపుల్ అని. మా వారైతే కాలు కడుక్కుంటున్నారు. మా చిట్టి తల్లి చూడండి ఇప్పుడే నిద్రపోయి లేచింది, ఎక్కడికి తీసుకొచ్చారని చూస్తుంది అనమాట. నేను మా చిట్టి తల్లి కూడా కాళ్ళు అయితే కడిగేసుకున్నాం. గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చూడండి ఈ టెంపుల్ అయితే కాలువకి కొంచెం పక్కన పొలాల మధ్యలో అయితే ఉంటుంది. చుట్టూరు పూల మొక్కలు అయితే పెంచారు. చాలా అంటే చాలా బాగా పెంచారు. చాలా పూల మొక్కలు అయితే పెంచారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడే తలుపులు తీసినట్టు ఉన్నారు. మేము వచ్చేసరికి ఒక అతను అయితే అమ్మవారికి టిఫిన్ అయితే పెట్టి నైవేద్యం కింద టిఫిన్ అయితే పెట్టారు. హారతి అయితే ఇస్తున్నారు, పూజ అయితే చేస్తున్నారు. మా చిట్టి తల్లి చూడండి అమ్మవారి పాదం మీద ఎలా కూర్చుని చూస్తుందో. మీలో ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఎంతమంది వెళ్ళారో మా చిట్టి తల్లి కూడా చూడండి ఎలా కూర్చుందో. ఒళ్ళో కూడా కూర్చోబెడతాను. మా చిట్టి తల్లి చూడండి అస్సలు ఏడవదు. కొంతమంది పిల్లలు అయితే చాలా భయపడిపోతారు అమ్మవారి మొహం చూసి. కొంచెం భయం వేస్తుంది కదా వాళ్ళకి. నేను అమ్మవారి ఒళ్ళో కూర్చోబెట్టి వదిలేసి పిలుస్తాను. చూడండి ఎలా చూస్తుందో మీరే చూడండి. అంతేనండి, ఇక్కడ దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడైతే నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం. మా చిట్టి తల్లి చూడండి ఎలా చూస్తుందో. అప్పటి వరకు నా వల్లనే కూర్చుంది మా చిట్టి తల్లి అయితే. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళొచ్చేసరికి మధ్యలో అయితే కూర్చుంది. చూడండి ఇప్పుడైతే ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే ఇదైతే గణపతి నగర్ నిడదవోలు. చూడండి మేమైతే కోడసత్తమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నిడదవోలు కనిపిస్తుంది కదా, నిడదవోలు కొటేషన్ మీకైతే. మేమైతే నిడదవోలులో ఉన్నాము. కోడసత్తమ్మ తల్లి టెంపుల్ అయితే చూడండి ఇక్కడ కనిపిస్తుంది. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మాకు పెళ్ళయిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం. మేము ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే వస్తున్నాము. నేను చిన్నప్పుడైతే వచ్చాను కానీ సరిగ్గా గుర్తులేదు. అప్పుడైతే చూడండి అసలు నిడదవోలు కోడసత్తమ్మ తల్లి టెంపుల్ ఎంత బాగా కట్టారో మీరే చూడండి. మా చిట్టి తల్లి చూడండి ఇంత పొద్దున్నే నన్ను ఎక్కడికో తిప్పేస్తున్నారు వీళ్ళని చూస్తుంది. మా వారైతే వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొని అయితే వచ్చారు. మా చిట్టి తల్లి నేను ఇక్కడ వెయిట్ చేసామన్నమాట. లోపలికైతే వెళ్తున్నాము. చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. ఎప్పుడో మా చిన్నప్పుడైతే వచ్చానన్నమాట నేనైతే. నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. అమ్మవారు అయితే తెలుసు కానీ గుడి మొత్తం ఇదంతా ఏమీ గుర్తులేవన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము. ఈ టెంపుల్లో బయట అయితే కొబ్బరికాయ కొట్టేసి ఒక చెక్క అక్కడ పెట్టేసి లోపలికి అయితే తీసుకెళ్ళాలన్నమాట. దర్శనానికి అయితే ఫ్రీ దర్శనం అయితే మామూలుగా వెళ్ళిపోవచ్చు. దగ్గర నుండి దర్శనం చేసుకుందాం అని చెప్పి 20 రూపీస్ టికెట్ దర్శనం అయితే తీసుకున్నాము. మా ఇద్దరికి కలిపి 40 రూపీస్ అయితే తీసుకున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి. అమ్మవారి దగ్గర నుండి చూడొచ్చు, మీరే చూడండి ఒకసారి. నేను ఎవరికి తెలియకుండా అయితే ఫోన్ అయితే పట్టుకున్నాను. ఈలోపు పంతులు గారు కూడా ఫొటోస్ తీయకూడదని చెప్పి ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకోమన్నారు. చాలా భయం వేసింది నాకైతే. ఫొటోస్ వీడియోస్ తీయకూడదు కదా అమ్మవారి టెంపుల్లో. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేనైతే నార్మల్గా చేత్తో పట్టుకున్నట్టయితే వీడియో ఆన్ చేసి పట్టుకున్నాను. చూడండి
అమ్మవారి దర్శనం ఎంత బాగా జరిగిందో మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే తీసుకోండి, హారతి అయితే తీసుకోండి. అసలు చూడండి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని మొత్తం బంగారం మొత్తం వేసి ఎంత బాగా అలంకరించారో. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంత దగ్గర నుండి అయితే ఎప్పుడూ చూడలేదు. నా చిన్నప్పుడు చూసానేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఇప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. చూడండి, మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.